జాబ్ క్యాలెండర్ 1వ తేదీ జనవరి 1వ తేదీ అంటే క్యాలెండర్ ఇస్తా అంటే నేను జాబ్ క్యాలెండర్ అంటే అనుకున్నా, మామూలు క్యాలెండర్ పంపిస్తాను. ఏం మనం కొనుక్కోలేము మామూలు క్యాలెండర్, ఎవరు తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఫ్రీగా ఇయ్యరా. కానీ ఉద్యోగాలు మాత్రమే జాబ్ క్యాలెండర్ అన్నాడు కానీ ఉద్యోగాలు ఇలా. ఇంతమంది యువత ఉన్నారు, ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయా తమ్ముడు? ఇది ఇవాళ అటువంటి అబద్ధాల కోరు ఇవాళ రాష్ట్రంలో. మన ప్రాంతానికి 90% సబ్సిడీ వస్తుంటే బిందు సేద్యానికి రాకుండా చేశాడు. 50% సబ్సిడీతో ట్రాక్టర్ వస్తుంటే రాకుండా చేశాడు. యువతకు మోసం చేసి, అక్క చెల్లెలకు మోసం చేసి, అవ్వదాతల పెన్షన్ 3000 ఇస్తా అన్నాడు ప్రభుత్వంలోకి వస్తున్నాయి. ఈకుండా 5000, ఇప్పుడు 5 ఏళ్ళు అయినప్పుడు ఇప్పుడు 3000 ఇస్తాను. ఏం అవసరం లేదు. ఈ వచ్చే నెల ప్రభుత్వం మారుతూనే 3000 కాదు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు అని మేము చూడము. ఎవరైనా సరే 60 ఏళ్ళు దాటిన వృద్ధులు మన గ్రామంలో ఉంటే, 50 ఏళ్ళు దాటిన మహిళలు మన గ్రామంలో ఉంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చి తీరుతుంది. పార్టీల పట్ల వివక్ష చూపం. వాళ్ళని పేదలుగానే చూస్తాం, ముసలి వాళ్ళనిగా చూస్తాం. వాళ్ళ కష్టాలని మేకళ్ళతో చూసి మా హృదయంతో ఆలోచించి వాళ్ళకి సాయం చేస్తాం. అంతేగాని మాయమాటలు చెప్పే ప్రయత్నం మాత్రం మేము చేయము.